కరువు కాటకాలకు మారుపేరైన గ్రామంలో పుట్టారు. ఓ ప్రైవేట్ బస్ డ్రైవర్గా పనిచేసే ఆ తండ్రి తన కొడుకును ఉన్నత చదువులు చదివించాలని ఆశపడ్డాడు. కానీ రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇంటికే పరిమితమయ్యాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న అతను చదువుకు స్వస్తి చెప్పి కుటుంబ భారాన్ని భుజానికెత్తుకున్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాడు. 18 ఏళ్లకే కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు. ఇంట్లో ఖర్చులు పెరిగాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. స్కూల్లో గుమాస్తా ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. అక్కడ అతనికి యాపిల్ లోగోను చూపించి ఇది ఏ ఫోన్ అని అడిగారు. ఐఫోన్ యాడ్ కూడా చూడని అతను తెలియదని చెప్పాడు. దాంతో పల్లెటూరు మొద్దువి నీకెందుకు ఉద్యోగం అంటూ వెళ్ళగొట్టారు. ఇంతలో ఇంట్లో మరో సభ్యుడు పెరిగాడు. కష్టాలు రెట్టింపయ్యాయి. క్యాబ్ డ్రైవర్గా పనిచేసుకుందామని ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ రూల్స్ దారులు నీకు తెలియవంటూ అక్కడా చుక్కెదురైంది. ఒక్కసారి ఇంటిని గుర్తు చేసుకున్నాడు. తానిప్పుడు ఒట్టి చేతులతో తిరిగి వెళ్తే కుటుంబం పస్తులుండాల్సిందే అనుకున్నాడు. చేసేది లేక రిక్షా తొక్కాడు. 2 నెలలు అయ్యేసరికి అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలయ్యాడు. తిరిగి సొంతూరికి వెళ్ళిపోయాడు. అక్కడ అందరూ చేతగానివాడంటూ ఎగతాళి చేశారు. అది భరించలేక ఓ సంపన్న కుటుంబం దగ్గర కార్ డ్రైవర్గా చేరాడు. ఆ ఆదాయం కూడా సరిపోయేది కాదు. దాంతో రోజు సాయంత్రం అక్కడి మార్కెట్లో కూరగాయలు అమ్మాడు. అది అతని జీవితాన్నే మార్చేసింది. చిన్న వ్యాపారమే అయినా ఆ స్వయం ఉపాధి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇంకా వెనుదిరిగి చూడలేదు. డ్రైవర్ జాబ్ మానేసి సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాడు. సరిగ్గా అప్పుడే పాట్నా నగరంలో ఓలా, ఊబర్ సంస్థలు అడుగుపెట్టాయి. అలాంటి క్యాబ్ సేవలు పల్లె ప్రాంతాలకు అందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు ఓ సెకండ్ హ్యాండ్ టాటా నానో కొని వాళ్ళ జిల్లాలోనే సేవలు ప్రారంభించాడు. ఆ సంస్థకి ఆర్యోగో అని పేరు పెట్టి వాళ్ళింటి పశువుల కొట్టాన్ని ఆఫీస్గా మార్చుకున్నాడు. పల్లెటూరు వాళ్ళకి కారు సేవలా అంటూ అందరూ నవ్వారు. కానీ ఫోన్ చేయగానే ఇంటి ముందు వాలిపోయే క్యాబ్ సౌకర్యాన్ని మెల్లగా అర్థం చేసుకున్నారు. చూస్తుండగానే అతనికి డిమాండ్ పెరిగింది. 6 లక్షలు అప్పు చేసి అదనంగా 2 శాంత్రో కార్లు కొని సేవల్ని విస్తరించాడు. మామూలుగా అయితే క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల్ని ఓ చోట దింపాక తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి వస్తుంది కాబట్టి ఆ రెండింటినీ కలిపే వసూలు చేస్తుంటారు. అలా కాకుండా ప్రయాణికుల నుంచి ఒకవైపు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తూ తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్న క్యాబ్ డ్రైవర్లని వాళ్ళు వస్తున్న దారిలోనే వెళ్లాల్సిన ప్రయాణికుల్ని అనుసంధానం చేశాడు. అంతేకాదు, కార్ పులింగ్ పద్ధతిలో 2-3 ఒకేసారి ప్రయాణించేలా ఏర్పాటు చేసి పల్లె ప్రజలకు తమ ఖర్చుల్లోనే కారు ప్రయాణ సౌకర్యం కల్పించాడు. ఈ సేవలన్నింటిలో రోడ్వేజ్ సంస్థని ప్రారంభించాడు. 1500 రూపాయలకే 200 కిలోమీటర్లు హాయిగా క్యాబ్లో వెళ్లే అవకాశం కల్పించాడు. దాంతో ఏడాదికే ఓలా, ఊబర్ సంస్థల్ని తోసిరాజని బీహార్లో అతిపెద్ద క్యాబ్ సంస్థగా రోడ్వేజ్ అవతరించింది. పలు దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో సంస్థ విలువ 10 కోట్లకు చేరింది. ఒకప్పుడు అందరూ చేతకానివాడన్న దిల్కుష్ కుమార్ని బీహార్ స్టార్టప్ కింగ్గా మార్చింది. ఆ సంస్థలో ఇప్పుడు 3000 మంది డ్రైవర్లు సేవలు అందిస్తున్నారు. వాళ్ళ ఖాతాల్లో నెలకి కనీసం 60,000 చేరేలా చూస్తున్నాడు దిల్కుష్. అంతేకాదు, ఒక ఎన్జిఓతో చేతులు కలిపి వాళ్ళ పిల్లల చదువుకి కావలసిన వసతులన్నీ అందిస్తున్నాడు. 10 ఏళ్ల కిందట స్కూల్ ప్యూన్ పనికి ప్రయత్నించి నెగ్గలేని దిల్కుష్ ఇప్పుడు ఏకంగా ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థుల్ని ఉద్యోగులుగా మార్చుకుంటున్నాడు. అంతేకాదు, తమ సంస్థ క్యాబ్ బుక్ చేసుకున్న వారికి డ్రైవర్ అందుబాటులో లేకపోతే తనే స్వయంగా డ్రైవర్గా వెళ్తాడు దిల్కుష్. అదే అతన్ని బీహార్ స్టార్టప్ కింగ్గా మార్చేసింది.